మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 14వ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. 14వ వచనమును చదువుకుందాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంను మనము గమనించినప్పుడు ఆది కాండము 14వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, 5 రాజులు ఒక జట్టుగా, 5 రాజులు మరొక జట్టుగా ఉన్నారు. ఈ 2 జట్లలో ఒక జట్టులో సొదొమ గొమొర్రాల రాజులు కూడా ఉన్నారు. లోతు సొదొమలో కాపురం ఉంటూ ఉన్నాడు. శత్రు రాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాజులతో కూడా ఉన్న మరొక 3 రాజులను తరిమి కొట్టి చెరపట్టుకొని వెళతారు. సొదొమ గొమొర్రా రాజ్యములలో ఉన్నటువంటి మనుష్యులు ఆస్తిని యావత్తు కూడా శత్రు రాజులు వచ్చి చెరపట్టుకొని వెళతారు. ఈ విషయం తప్పించుకొని వచ్చినటువంటి ఒకడు అబ్రామునకు తెలియచేస్తాడు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టుకొని కొనిపోబడ్డాడని తెలుసుకొని తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మంది మనుషులను వెంటబెట్టుకొని ఆ శత్రు రాజులతో యుద్ధం చేసి విజయమును సాధించి తిరిగి వస్తాడు. ఈ క్రమంలో షాలేము రాజైన సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడైన మెల్కీసెదెకు అబ్రామును ఎదుర్కొంటాడు. అబ్రామును దీవిస్తాడు. అతని చేత ద్రాక్షరసము రొట్టె ఉంటుంది. అబ్రాము తన వద్ద ఉన్న వాటన్నిటిలో 10వ భాగమును ఆయనకిస్తాడు. ఆ తర్వాత సొదొమ రాజు అబ్రాముతో ఏమంటాడంటే, సంపద మొత్తం నువ్వే తీసుకో, మనుష్యులను మాత్రం నాకు అప్పగించు అనగా, అబ్రాము నా వలన నీవు ధనవంతుడవయ్యావు అని చెప్పి అనకుండునట్లు నీ దగ్గర నేనేమి తీసుకోనని చెప్పి దేవుని ఎదుట చెయ్యెత్తి సొదొమ రాజుతో ప్రమాణం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 14వ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఇదే. ఇక్కడ మనం కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలను నేర్చుకోవాలి. ఒకటేంటంటే, 14వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రాము నియమము ప్రకారము పోరాడుతూ ఉన్నాడు. 14వ వచనం మనం చదవగా, తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని యుద్ధానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇంట పుట్టి అలవరచబడిన వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. అలవాటు లేనటువంటి వారిని కాదు సుమా. దయచేసి గమనించండి. యుద్ధానికి వెళ్ళటానికి ముందు కూడా దావీదుకు యుద్ధ వస్త్రాలను ధరింపజేశారు. ఎదురుగా ఉన్నది గొల్యాతు. తానుకు ఆ యొక్క యుద్ధ వస్త్రాలు, ఆ ఆయుధములను మోయటం అనేది వాడుక ఉందో లేదో చూసుకోవాలని దావీదు ఇటు అటు నడిచి ఒకసారి పరీక్ష చేసుకున్నాడు. అవి దావీదుకు వాడుక లేదు కాబట్టి అవి తీసి ప్రక్కన పెట్టాడు. తనకు వాడుకైనటువంటి వాటినే గొల్యాతు మీద యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు. తనకేం వాడుక? ఏటి యొద్దకు వెళ్ళటం వాడుక, రాళ్లను ఏరుకోవటం వాడుక, ఏరుకొన్న రాళ్లను సంచిలో వేసుకోవటం వాడుక, సంచిలో వేసినటువంటి రాళ్లను తన మందజోలికి వచ్చినటువంటి పశువుల మీద, పక్షుల మీద ఆ రాళ్లను వడిసెలలో వేసి విసిరి మందను శ్రద్ధగా కాపాడుకోవడం అంటే అతనికి వాడుక. కాబట్టి వాడుక లేని పనులు ఎప్పుడు చేసినా అవి కొత్తగా ఉంటాయి. అలవాటు లేని పని చేసి చూడండి, అది ఎంత నిష్ప్రయోజనకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అదే అలవాటైనటువంటి పని చేసి చూడండి,
చాలా సులభంగా, చాలా తెలివిగా, చాలా త్వరగా కూడా ఆ పని మనం పూర్తి చేయగలం. అలవాటు లేని పని చేయడానికి మొదట మనసు ఏం చెప్తదంటే, ఈ పని నీకు అలవాటు లేదు, నువ్వు చేయలేవు. వెంటనే నిరాసక్తత మన యొక్క హృదయంలో ప్రవేశించేస్తుంది. ఆ పని మనం చేయటానికి, ప్రారంభించటానికి చాలా బద్ధకం వచ్చేస్తుంది. అదే అలవాటైన పని అనుకోండి, నోటిలో మాట నోటిలో ఉండగానే మనకు తెలుసు కాబట్టి, ఆ పని మనకు వచ్చు కాబట్టి, మనం చాలా ఆశువుగా ఆ పని చేసేస్తాం. అబ్రాము కూడా యుద్ధానికి అలవాటైనటువంటి మనుషులను తీసుకొని వెళుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, జట్టి అయిన వానితో పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని చెప్తుంది. నియమము ప్రకారం పోరాడాలి. అలాగే మనం కూడా ఈ లోకములో అపవాదితో, అంధకార శక్తులతోనూ, ప్రధానులతోనూ పోరాడుతూ ఉన్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము నియమము ప్రకారం పోరాడాలి. ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకొని పోరాడాలి. అవేంటి అనే విషయాలను మనం చూచినప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదివితే ఆ యుద్ధోపకరణాలు ఏంటో మనకు కనిపిస్తాయి. వాక్యం అనే రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, విశ్వాసము అనేటటువంటి డాలు, సత్యం అనేటటువంటి దట్టి నడుముకు కట్టుకోవాలి, నీతి అను మైమరు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ యుద్ధాయుధాలు జాబితా అక్కడ ఉంటుంది. వీటిని కలిగి మనం అపవాదిని ఎదిరించాలి. ఈ లోకంలో మనం యుద్ధంలో ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ యుద్ధం అనేది శరీరానికి, ఆత్మకు సంబంధించినటువంటి యుద్ధం. ఇది చనిపోయేంత వరకు ఉంటుంది. శరీరము ఒకటంటే ఆత్మ ఇంకొకటి అంటుంది. శరీరమునకు ఆత్మకును నిత్యము విరోధమే, యుద్ధమే. మనం ఆత్మానుసారంగా ఉండాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని నియమము ప్రకారము అనగా వాక్యానుసారంగా, వాక్యము చెప్పినటువంటి కట్టడల చొప్పున మనము గనక యుద్ధములో పోరాడితే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. అబ్రాహాము అదే పని చేశాడు. ఆ తర్వాత రెండవది, తన తమ్ముడు చెరపట్టబడినని విన్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు, ప్రాణాలకు తెగించాడు. ప్రభునందు ప్రియమైన వార్లరా, సహోదర ప్రేమ చాలా ప్రాముఖ్యమండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, మనం కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణము పెట్టబద్ధులమై ఉంటూ ఉన్నాం. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చెరలో ఉన్నటువంటి మన సహోదరుల కొరకు, ఇంకనూ ప్రభువుని ఎరగనటువంటి మన సహోదరుల కొరకు, నాశనమునకు జోగుతున్నటువంటి మన సహోదరుల కొరకు మనం భారముతో దేవునికి విజ్ఞాపన చేయాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. అబ్రాము తన సహోదరుడు చెరపట్టబడ్డాడు అనే వార్త తెలియగానే వెంటనే తన ప్రాణాలకు తెగించి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. యుద్ధంలో విజయమును సాధించి తిరిగి వచ్చాడు. అలాగే నాశనమునకు వెళుతున్న మన సహోదరులను మనము రక్షించేవారముగా, వారికి సువార్త ప్రకటించేవారముగా, వారిని గూర్చి దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. దేవుని వాక్యం కూడా స్పష్టంగా చెప్తూ ఉంది, నాశనమునకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా? ఆ భారం, ఆ బాధ్యత మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మూడవదిగా మనం చూచినప్పుడు మెల్కీసెదెకును గురించి చూస్తాం. మెల్కీసెదెకు యొక్క వంశావళి ఎక్కడా మనకు ప్రస్తావించబడదు. ఆయన షాలేముకు రాజు అనే మాటను మనం చూస్తున్నాం. షాలేము యెరూషలేము అనేటటువంటి పదము నుండి తీయబడింది. సమాధానమునకు రాజు అని అర్థం షాలేము రాజు అంటే. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మెల్కీసెదెకు దేవుని యొక్క యాజకుడు. ఆయన చేత రొట్టె మరియు ద్రాక్షారసం ఉంది. అతడు అబ్రామును ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మెల్కీసెదెకు క్రమము అనేటటువంటి మాట కూడా మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. చూడండి, వాక్యానుసారమైనటువంటి క్రమము ఎంత అద్భుతంగా ఉందో.
యాజకుని యొక్క చేతిలో రొట్టె మరియు ద్రాక్ష రసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన ప్రభు మనలను రాజులైన యాజక సమూహముగా చేశాడు. కాబట్టి ఆయన శరీరములోను రక్తములోను పాలు పంపులు పొందేటటువంటి ధన్యతను నేడు మనము పొందుకొని ఉన్నాము. అబ్రాము యుద్ధములో విజయము సాధించిన తరువాత మెల్కీసెదెకు అతనిని ఎదుర్కొన్నాడు, అతనిని ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకములో ఉన్నటువంటి మనము విజయమును సాధించిన తరువాత మంచి పేరు, మంచి సాక్ష్యము సంపాదించి, మంచి పోరాటము పోరాడి, పరుగును కడముట్టించి, విశ్వాసమును కాపాడుకున్న తర్వాత ప్రభు ఎదుట మనము నిలవబడినప్పుడు మనకు కూడా మెప్పు, ఘనత లభిస్తుంది. అబ్రాము విజయమును సాధించిన తర్వాత మెల్కీసెదెకు అతనిని ఎదుర్కొన్నాడు, అతనిని ఆశీర్వదించాడు అనే మాటను మనం చూస్తున్నాం. మనం కూడా ఈ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో శరీరమునకును ఆత్మకును జరుగుతున్నటువంటి యుద్ధంలో మనము ఆత్మానుసారులమై సంపూర్ణమైనటువంటి విజయమును సాధిస్తే దేవుని యొక్క రాజ్యములో మనకు మెప్పు, ఘనత ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత 4వదిగా ఈ 14వ అధ్యాయంలో మనం చూచేటటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రాముకు సొదమ రాజు సంపదను ఇస్తాను అంటున్నాడు. కానీ అబ్రాము దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఉన్నాడు. కొంతమంది ఎలాగుంటారంటే, ఊరికినే వస్తే ఏదైనా కూడా తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. తాము కష్టపడని దాని కొరకు, కష్టపడకుండా వచ్చేదాని కొరకు పేరాశ కలిగి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పేరాశ ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అబ్రాము పేరాశ కలిగిన వాడు కాదండి. ఆయన యుద్ధం చేసి విజయం సాధించిన తర్వాత తన రాజ్యాన్ని కాపాడాడు అనేటటువంటి ఉద్దేశంతో సొదమరాజు అతనికి బహుమానం ఇస్తానంటే అబ్రాము దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంటున్నాడు కదా, నీ వలన నేను ధనవంతుడనయ్యానని నీవు చెప్పుకొనకుండునట్లు నీవిచ్చేటటువంటి వాటిలో దేనిని కూడా నేను తీసుకొనను అని చెప్పి దేవుని ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. అబ్రాము ధనవంతుడయ్యింది దేవుని యొక్క కృప వలన. ఆ ఘనతను దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆ ఘనతను మనుషులకు ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. నిజమే కదా ప్రభునందు ప్రియమైన వారలారా. మనం వృద్ధిలోకి వచ్చిన తర్వాత కొంతమంది మా వల్ల, నా వల్ల అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి ద్వారా దేవుడు తన కార్యమును జరిగించాడనే విషయాన్ని వారు జ్ఞాపకం పెట్టుకోరు. అబ్రాము చూడండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత ఏ మనుషునికి కూడా ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. నేను తండ్రినైతే నన్ను ఘనపరచువాడు ఎక్కడ, నేను యజమానున్నైతే నాకు భయపడువాడు ఎక్కడ అంటున్నాడు దేవుడు. మరి నిజమే కదా. అబ్రాము దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. తానేమై ఉన్నాడు, తాను కలిగి ఉన్న సమస్తము అంతా కూడా దేవుని యొక్క కృప వలన తనకు లభించింది. మరి సొదమరాజు నా వలన నీవు ధనవంతుడవయ్యావు అని చెప్పుకునే పరిస్థితిని అబ్రాము తన జీవితంలో అనుమతించడం లేదు. చూడండి, ఒక మంచి సైనికుడు ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. ఎక్కడ శోధనలో పడిపోతానో, ఎక్కడ పాపంలో పడిపోతానో, ఎక్కడ దేవుని నుండి దూరం అయిపోతానో అని చెప్పి అబ్రాము అలాగే ఉన్నాడు. యుద్ధం సాధించాడు, యుద్ధంలో విజయం సాధించాడు, తిరిగి వస్తూ ఆశీర్వదించబడ్డాడు, రాజు ఇస్తున్నటువంటి బహుమానమును ప్రక్కన పెట్టాడు, దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో మనం కూడా అబ్రాము వలె ఉండాలండి. కష్టపడకుండా మనకు ఎవరైనా ఇస్తే తేరగ్గా వచ్చేటటువంటి దాని కొరకు ఆశపడే వారంగా ఉండకూడదు. మనము కష్టపడాలి, మన కష్టార్జితమును అనుభవించాలి. ఇది మనకు ధన్యత. ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అలా కాకుండా అప్పనంగా వచ్చేది మనము తీసుకుందాము, దాచిపెట్టుకుందామంటే అది రెక్కలు వచ్చి ఏదో ఒక రోజు ఎగిరిపోతుంది. అలాంటి అవివేక పనులు మనం చేయకూడదు. అబ్రాము చాలా ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము కలిగిన వాడై ఈ మంచి మాటను పలికాడు. తేరగా వచ్చేదాన్ని ఆశించలేదు, తీసుకోను లేదు.
అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎలాగున్నాం? పేరాశ కలిగిన వారంగా ఉన్నామా? లేదంటే దేవుని మీద ఆశ పెట్టుకునే వాళ్ళంగా ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. 3 ప్రాముఖ్యమైన విషయాలను చూచాం. 1, నియమం ప్రకారం పోరాడాలి. 2వది, సహోదరుని కొరకు ప్రాణం పెట్టాలి. 3వది, అబ్రాము వలె మనము ఆత్మ అభిమానము కలిగి ఈ లోకములో జీవించాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మానవులకు ఇవ్వకూడదు. ఈ పాఠాలను నేర్చుకుందాం, జీవితంలో ఆచరిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు. మా జీవితంలో ఫలింప చేయండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనలను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.